సార్, ఉద్యోగం అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు పెద్దలు అవుతున్నారు, ముసలిళ్ళు అవుతున్నారు. ఈ మధ్య అనేక సమస్యలు కనపడుతున్నాయి. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ తల్లిదండ్రులను చూడలేకపోతున్నారు. దాంట్లో ఓల్డేజ్ హోమ్ లో వేస్తా ఉన్నారు. కష్టం చేసుకుని బతికేటువంటి వాళ్ళు నేను పోషించలేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆ విధంగా హృదయ విదారకంగా ఉంది ముసలి వాళ్ళ పరిస్థితి. దీన్ని ఎట్లా అధిగమించాలి? పిల్లల బాధ్యత ఏంది? సమాజం బాధ్యత ఏంది? ప్రభుత్వం బాధ్యత ఏంది? ఫస్ట్ పేరెంట్స్ చెప్తాను నేను. సోషల్ సిస్టంలో మార్పులు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా పేరెంట్స్ కూడా మారాలి. ప్రతి వ్యక్తి కూడా రిటైర్మెంట్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా కానివ్వండి, నేను పని చేయలేని పరిస్థితుల్లో నా జీవనం ఎలా గడవాలి, దానికి కొంత సంబంధించి డే 1 నుంచి కొంత సేవ్ చేసుకోవటమో లేకుంటే పాలసీలు కట్టుకోవడమో, హెల్త్ పాలసీలు అవి చేసుకుంటూ ఉంటే కొంతవరకు నీకు సేఫ్ గా ఉంటాం. రెండోది, ఎందుకు చూడకపోతున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు కూడా? బేసిక్ గా ఇందాక మనం అనుకున్నామే, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పేరెంట్స్ కు పిల్లలకు బంధము, అనుబంధము, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ పెరగాల్సిన వయసులో మీరు వాళ్ళని హాస్టల్లో పెడుతున్నారు, లేకుంటే ఇంట్లో పెట్టుకొని వాళ్ళని తొక్క తీసి ఆదేస్తున్నారు. చిన్నప్పుడు తెలియకుండానే, చాలా మంది తెలియదు, ఇది చైల్డ్హుడ్ వూండ్స్ అవి ఏవుతూ ఉంటాయో అవి పెద్ద అయితే కూడా అలాగే మనసులో ఉంటాయి. తెలియకుండా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ గాయాలు అట్లే ఉండిపోతాయి. గాయాలు అలాగే ఉంటాయి, మానవు అవి అడ్రస్ చేయడంతో అలాగే ఉంటాయి. అవి తల్లిదండ్రులారా జాగ్రత్త. అంటిల్ దెన్ దే కన్సల్ట్ ఏ సైకాలజిస్ట్ కలిసి నాకు ఇట్లా ఇదే గుర్తొస్తుందండి, దీని గురించి నేను బాధపడుతున్నాను చెప్పి దానికి సంబంధించి థెరపీ తీసుకున్నంత వరకు కూడా వూండ్స్ అలాగే ఉంటాయి. అవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ నేను అంతమంది ఇప్పుడు రాసే సోషల్ మీడియాలో, మా బంగారు భవిష్యత్తు కోసం మీరు మమ్మల్ని హాస్టల్లో పెడుతున్నారు, మీ ఆరోగ్యం బాగుండటం కోసం మేము మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్ లో పెడుతున్నాం. మీ మీద ప్రేమ లేక కాదు, మాకు ప్రేమ ఉంది, కానీ మేమిద్దరం జాబ్ చేస్తున్నాం. మిమ్మల్ని చూసుకునే మనుషులు లేరు, మిమ్మల్ని వేరే వాళ్ళకి వదిలేయలేము, భయం మాకు. అందుకనే మీ మీద ప్రేమతో మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్ లో పెడుతున్నాం. భలే రాశారు. ఇది ఈ రోజు ఉన్న సిచ్యువేషన్. పేదల పరిస్థితి అంటారా? నిజంగా ఎప్పుడైతే నీకు రేట్లు పెరిగిపోయాయో, జీవనం అనేది, లైఫ్ స్టైల్ అనేది కాస్ట్లీ అయిపోయిందో, ఒక ఇద్దరు భార్య భర్త కష్టపడినా కానీ ఫ్యామిలీని దాటి ఇంకో మనిషిని పోషించే పరిస్థితి లేవు. ఎందుకండి? ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ సంపాదనలో మెజారిటీ షేర్ పోతుంది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. అసలు డాక్టర్ దగ్గర పోలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. హాస్పిటల్ కి మెట్లు తొక్కామా ఫినిష్. అప్పటి వరకు ఉన్న సేవింగ్స్ మొత్తం కూడా జరిగిపోతాయి. ఒకవేళ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, ఆ ఇన్సూరెన్స్ ఎంత లిమిట్ ఉందో అంత లిమిట్ వరకు లాగేస్తున్నారు. స్కూల్లో చేర్పించా, మామూలు రోడ్డు పక్కన ఉన్న స్కూల్ చేర్పించినా కానీ ఈ రోజు 25,000 తక్కువ ఫీజు లేదు. 25,000 ఎక్కడ సార్? 25,000 చాలా చిన్న విషయం. ఫస్ట్ క్లాస్ కి కూలీ పని చేసుకునే వ్యక్తి ఎట్లా తీసుకొస్తారు 25,000 రూపాయలు అనేది పెద్ద క్వశ్చన్. నిజానికి మా అపార్ట్మెంట్ లో వాచ్మెన్ కూతురు కూడా మా కాలంలో ఉన్న ఇంగ్లీష్ మీడియం క్లోజ్ చేయించారు. భార్య భర్త ఇద్దరు, భర్త ఎక్కడ ఉంటాడు, ఆమె ఇళ్లలో పని చేసుకుని ఆమె రాగానే మళ్ళీ ఆటో వేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. ఇట్లా వాళ్ళు రూపాయి సంపాదించుకుని పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారు. కాస్ట్లీ అయిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఎలా చూడగలుగుతారు పేరెంట్స్ ని? పేరెంట్స్ చూడడం రెస్పాన్సిబిలిటీ, ఖచ్చితంగా నేను కాదనంటలా. కానీ చూడలేని పరిస్థితుల్లో చూడలేని వాళ్ళు వేరు, చూడగలిగే పరిస్థితిలో ఉండి కూడా చూడని వాళ్ళు వేరు. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అందుకని ఈ మధ్యకాలంలో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే, లేదంటే వాళ్ళకు పే చేయాలి, ఎంతని వాళ్ళకు నెల డబ్బులు ఇవ్వని చెప్పేసి చెప్పి. ఎందుకంటే ఈ ప్రాబ్లం వస్తుంది, ఇంకా పెరుగుతుంది. వెస్టర్న్ అది కామన్. వెస్టర్నర్స్ అనుకోండి, వాళ్ళు డే 1 నుంచి వాళ్ళు రిటైర్మెంట్ ప్లాన్ ఒకటి ఉంటుంది వాళ్ళకి. మనం కూడా అలవాటు చేసుకోవాలి రిటైర్మెంట్ ప్లాన్. మన కల్చర్ ఏంటంటే మనల్ని పిల్లలు చూస్తారు అని ఒక ధీమాతో ఉంటాం. నా కొడుకు నన్ను చూడకుండా ఎక్కడ కూడా నా కూతురు చూస్తున్నాను ఒక ధీమాతో ఉంటాం. కానీ అసలు వాళ్ళకి అన్నదే అందుకు ఒక దశ దాటిన తర్వాత వాళ్ళు కూడా చూడాలని ఉన్నా కానీ చూడలేని పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి ఏమీ చేయలేరు. చాలా థ్యాంక్స్ సార్, మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు చెప్పారు. మిత్రులారా, ఇలాంటి విషయాలపై మీరు ప్రశ్నలు వేయండి, కామెంట్ చేయండి. చివరిగా బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.